సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత వెబ్ క్యామ్ ఆఫ్ చేయడము, మైక్రోఫోన్ ఆఫ్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు మొబైల్‌లో ట్రై చేస్తే గనక అసెస్మెంట్ లింక్ అనేది ఓపెన్ అవ్వదనమాట. ఇందులో వర్క్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే గనక కస్టమర్స్ యొక్క క్వెషన్స్‌కి మనము ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ ద్వారా లేదా చాట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా మనము వాళ్ళ ఆర్డర్ యొక్క స్టేటస్‌ని, వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేస్తారో ఆర్డర్ యొక్క స్టేటస్‌ని, ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన పేమెంట్‌కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే గనక మీరు అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమెజాన్‌లో మనం వర్క్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి? మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. పెన్షన్ ప్లాన్ ఉంటుంది. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ గనుక మనం చూసుకుంటే మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాలి. అలాగే హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్‌లో బోత్ రిటన్ అండ్ ఫ్లూయెన్సీ మాట్లాడగలిగి ఉండాలి. అలాగే రాయగలిగి ఉండాలి. ఇంకా కంప్యూటర్ మీద టచ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్. సో రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో ఏ షిఫ్ట్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే గనక జాబ్ అప్లికేషన్ అయితే మనము ఫిలప్ చేస్తాము. ఆ తర్వాత వరకే అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అసెస్మెంట్ టెస్ట్‌లో క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళకి హెచ్ఆర్ ద్వారా ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మీరు క్లియర్‌గా చదువుకున్న తర్వాత లాస్ట్‌లో ఐ యాక్సెప్ట్ అనే బటన్‌ని క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ ద్వారా గానీ, మెయిల్ ఐడీ ద్వారా గానీ మీరు లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అమెజాన్‌లో అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ క్రియేట్ వన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, అలాగే సర్‌నేమ్, మెయిల్ ఐడీ, నెక్స్ట్ మీ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ దగ్గర మీరు ఇంగ్లీష్‌ని చూజ్ చేసుకున్న తర్వాత ప్రిఫర్డ్ టైమ్ జోన్ దగ్గర మీరు మీ ఇండియన్ టైమింగ్ జోన్‌ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పర్సనల్ పిన్ 6 డిజిట్ నంబర్ యూ కెన్ రిమెంబర్. సో ఇక్కడ మీరు ఒక పర్సనల్ పిన్‌ని క్రియేట్ చేసుకొని ఆ పిన్‌ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ యెస్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ క్వెషన్స్, అలాగే టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. లాస్ట్‌లో రివ్యూ అండ్ సబ్మిట్ అనేది ఉంటుంది. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే మనం ఫిల్ చేద్దాము. ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అడ్రస్ అయితే ఇచ్చేస్తారు ఎక్కడ ఉంటున్నారని. అలాగే కంట్రీ ఇండియా, అలాగే సిటీ ఏ సిటీలో ఉంటున్నారనేది ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. సిటీ తర్వాత ఇక్కడ మనము స్టేట్‌ని చూస్తున్నాము. ఇక్కడ మీరు ఏ స్టేట్‌లో ఉంటున్నారనేది ఇక్కడ మీరు ఇచ్చేస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్ణాటకలో ఉంటే కర్ణాటక లేదా ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర లేదా తెలంగాణ. అలాగే మీ ఏరియా పోస్టల్ కోడ్ అనేది మీరిక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత ప్రిఫర్డ్ ఫోన్ నంబర్ అని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసిన తర్వాత కంట్రీ కోడ్ ఆటోమేటిక్‌గా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది కాబట్టి మీరిక్కడ మీ కాంటాక్ట్ నంబర్‌ని మెన్షన్ చేయండి. అలాగే ఆల్టర్‌నేట్ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఐ అగ్రీ టు రిసీవ్ టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజెస్ అబౌట్ వర్క్ రిలేటెడ్ టాపిక్స్ ఫ్రమ్ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ అమెజాన్ టు మై మొబైల్ నంబర్. సో ఇక్కడ అమెజాన్ తరపు నుంచి నాకు వర్క్‌కి సంబంధించిన, జాబ్‌కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ నంబర్‌కి నాకు రావాలనేసి మీరిక్కడ ఇస్తున్నట్టనమాట. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఐ హావ్ రీడ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు రిసీవ్ నోటిఫికేషన్స్. నేషనల్ ఐడీ దగ్గర సో మనకి ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ నంబర్‌ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరిక్కడ ఇచ్చేసేస్తారు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా బాక్స్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ మీ ఇయర్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మీరిక్కడ చూజ్ చేసుకోవచ్చు. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ జాబ్ దగ్గర మీరు వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ కెరియర్ సైట్ అని అమెజాన్ అఫీషియల్ వెబ్‌సైట్‌ని చేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి వస్తుంది. లేకపోతే ఇలా ఎర్రర్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ బి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1900 ఆర్ లేటర్ అండ్ ద క్యాండిడేట్ మస్ట్ బి అట్లీస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు కంపల్సరీ 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఈ అప్లికేషను ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది ఆన్సర్ జనరల్ క్వశ్చన్స్ సెకండ్ అనమాట. ఆర్ యూ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్? అవును. ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా? ఎస్. ఈజ్ యువర్ మినిమం అక్వైర్డ్ క్వాలిఫికేషన్ 12th ఆర్ ఇంటర్మీడియట్? మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. 12th కంప్లీట్ అయి ఉంటే కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ నాన్ టెక్నికల్ రోల్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ వయా ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్? సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో కస్టమర్స్తో మనం ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతాం కాబట్టి ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూ విల్ బి అండర్గోయింగ్ ట్రైనింగ్ డ్యూరింగ్ ద
first 6 to 8 weeks of employment that will restrict leaves, time off. Will you be willing to work during that period without any leaves or additional time off? సో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 6 to 8 వీక్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీరు అవైలబిలిటీలో ఉంటారా 6 to 8 వీక్స్ అని మెన్షన్ చేశారు. సో ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటుంది, కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ ఉంటుంది. మీరు దానికి ఓకే అని అడిగారు. సో కంఫర్టబుల్ అయితే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో పాసిబిలిటీ ఉంటే మీరు మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ ఓవర్ టైమ్ యాజ్ నీడెడ్ అండ్ మేజర్ పబ్లిక్ హాలిడేస్. సో పబ్లిక్ హాలిడేస్లో సాటర్డే అండ్ సండేస్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. సో ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ ఫ్లెక్సిబుల్ టు వర్క్ అన్ ఓవర్ నైట్ షిఫ్ట్ బిట్వీన్ ద అవర్స్ ఆఫ్ 10 PM అండ్ 6 AM? రొటేషనల్ షిఫ్ట్ మీకు ఇచ్చినప్పుడు నైట్ 10 PM నుంచి మార్నింగ్ 6 AM దాకా మీరు వర్క్ చేయడానికి కంఫర్టబుల్లా అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సరే హాలిడేస్ ఉన్నా మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వెన్ ఐ అప్లై ఫర్ అమెజాన్ ఐ అండర్స్టాండ్ దట్ అమెజాన్ విల్ బి కండక్టింగ్ అ బ్యాక్గ్రౌండ్ చెక్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ మీకు ఓకేనా అని అడుగుతున్నారు. సో ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ ఆమ్ అవేర్ అండ్ ఐ అండర్స్టాండ్ దట్ మై ఎంప్లాయ్మెంట్ ఈ సబ్జెక్టెడ్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ ఈస్ కరెక్ట్ అండ్ హోల్డ్స్ ట్రూ. సో ఈ అప్లికేషన్ ఫామ్లో నేను ఫిల్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం ట్రూ అని మనము ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. అప్పుడు బిఫోర్ కంటిన్యూయింగ్ ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ రివ్యూడ్ యువర్ ఆన్సర్స్ కేర్ఫుల్లీ. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు చేంజ్ దిస్ ఇన్ఫర్మేషన్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ సేవ్డ్. సో ఇక్కడ ఏదైనా మీరు రివ్యూ చేసుకోవాలనుకుంటే బ్యాక్కి వెళ్ళి మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి మాడిఫై చేసుకోవడానికి ఉండదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్ మై ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ అమెజాన్ ఆర్ ఎనీ సబ్సిడరీస్? ప్రీవియస్లీ మరి వర్క్ చేస్తుంటే ఎస్, లేకపోతే నో. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఫ్రెషరా ఎక్స్పీరియన్సా అని అడిగారు. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్ అని అడిగారు. సో ఫ్రెషర్స్ అయితే కనుక 0 to 6 months అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకేదైనా ఫీల్డ్లో కనుక వర్క్ చేసి ఉంటే వాళ్ళు ప్రజెంట్ ఏదైనా మనీ డ్రా చేస్తూ ఉంటే కనుక అకార్డింగ్లీ మీరు ఇక్కడ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫ్రెషర్స్ అయితే కనుక నాట్ అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కస్టమర్ సర్వీస్ జాబ్ ప్రొఫైల్ అండ్ యువర్ అసెస్మెంట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ వచ్చేసి కంపల్సరీ కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలని మెన్షన్ చేశారు. అలాగే అసెస్మెంట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అని ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఆల్ లాంగ్వేజెస్ యూ స్పీక్. మీరు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలరు అని అడిగారు. సో ఇంగ్లీష్ కంపల్సరీ మెన్షన్ చేయండి. అలాగే హిందీ, తెలుగు, ఇంకా కన్నడ, తమిళ్, బెంగాలీ, ఇంకా అదర్స్ కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు అకార్డింగ్లీ మెన్షన్ చేయండి. సో ఇక్కడ ప్లీజ్ స్పెసిఫై యువర్ సిటిజన్షిప్ దగ్గర ఇండియన్ అని మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎ వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ 100 Mbps ఇన్స్టాల్డ్ ఎట్ యువర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్? సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ 100 Mbps ఉందా, ఇన్స్టాల్ చేసిందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఉంది, 100 Mbps కంటే తక్కువ ఉంది అని అనుకుంటే కనుక నో బట్ ఐఎమ్ విల్లింగ్ టు అప్గ్రేడ్ మై లైన్ టు 100 Mbps అని మెన్షన్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు అకార్డింగ్లీ ఇచ్చేసేయండి ఆన్సర్. PhD చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్, డిప్లొమా హోల్డర్స్, ఇంకా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అకార్డింగ్లీ మీరు ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్? కరెంట్లీ మీరు చదువుతూ ఉంటే కనుక ఎస్, లేకపోతే నో. మీరు BA చదివారా, BEd చదివిన వాళ్ళు ఉన్నారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, BSc, బీటెక్ వాళ్ళకి, అలాగే MA చదివిన వాళ్ళకి, MCOM, MTech, MCA చదివిన వాళ్ళకి, PG, డిప్లొమా, అదర్స్. సో మీరు అకార్డింగ్లీ ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ 4th డైవర్సిటీ క్వశ్చన్స్కి మనం వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ జెండర్ని అడుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు జెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేస్తారు ఈ సెక్షన్లో. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఆన్లైన్ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనకి అసెస్మెంట్కి రెడీ అయితే కనుక గో టు అసెస్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి డూస్ అండ్ డోంట్స్ చూద్దాము. మ్యాండేటరీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే చూద్దాము. ఓన్లీ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, డూ నాట్ యూజ్ మొబైల్ డివైసెస్.
చాలామంది కామెంట్స్‌లో నేను చూస్తున్నాను. నాకు అసెస్మెంట్ లింక్ ఓపెన్ కావట్లేదు. సో, మీరు మొబైల్‌లో ట్రై చేస్తే గనక అసెస్మెంట్ లింక్ అనేది ఓపెన్ అవ్వదనమాట. మీరు డెస్క్‌టాప్ గానీ, ల్యాప్‌టాప్ గానీ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అసెస్మెంట్ టెస్ట్ కొరకు. అలాగే వెబ్ క్యామ్ గానీ, మైక్ గానీ మ్యాండేటరీ. సో, ఇలాంటి అరేంజ్‌మెంట్స్ ఉన్న ఒక నెట్ సెంటర్ కన్నా వెళ్ళేసి మీరు ఆ అసెస్మెంట్ ఎగ్జామ్ వరకు ఆ వెబ్ క్యాము, మైకు ఉండేలాగా సెట్ చేసుకొని ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, వన్స్ మనము అమెజాన్‌లో ఈ జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత అమెజాన్ కంపెనీ తరపు నుంచి మనకి ల్యాప్‌టాపు, మైక్రోఫోను వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, ఎగ్జామ్ రాయడం వరకు మీరు ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేకపోతే గనక, ల్యాప్‌టాప్ లేకపోతే గనక ఇంటర్నెట్ షాప్ దగ్గరికన్నా వెళ్ళి మీరు ఆ ఇంటర్నెట్ అనేది స్టేబుల్‌గా ఉండేలాగా చూసుకొని, సో, ఈ ఎగ్జామ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అసెస్మెంట్ డూ అండ్ డోంట్స్. మేక్ ష్యూర్ దట్ యువర్ వెబ్ క్యామ్ అండ్ మైక్ ఆర్ ఆన్ త్రూ అవుట్ ద అసెస్మెంట్. సో, మీరు అసెస్మెంట్ రాసేటప్పుడు కంపల్సరీ ఆ వెబ్ క్యామ్ అనేది ఇంకా మైక్ అనేది ఆన్‌లో ఉండాలి. నెక్స్ట్ మేక్ ష్యూర్ దట్ యువర్ ఫేస్ ఈజ్ వెల్ ఇల్యూమినేటెడ్ అండ్ క్లియర్లీ విజిబుల్ త్రూ అవుట్ ద అసెస్మెంట్. సో, వెబ్ క్యామ్ అనేది ఆగిపోతూ ఉండడము, లేదా మీరు ఆఫ్ చేయడము మధ్యలో అలాంటివి చెయ్యొద్దు. ఎగ్జాము డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఎంతసేపు మీరు ఎగ్జామ్ రాస్తారో, ఎంత డ్యూరేషన్ ఉందో ఆ ఎగ్జాము, అంత డ్యూరేషను మీరు ఆ కెమెరా అనేది ఆన్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ మేక్ ష్యూర్ దట్ యూ ఆల్వేస్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెబ్ క్యామ్ విత్ యువర్ ఫేస్ క్లియర్లీ విజిబుల్ త్రూ అవుట్ ద అసెస్మెంట్. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఆ వెబ్ క్యామ్‌ని టచ్ చేయొద్దు. ఆ కెమెరాని ఆఫ్ చేయొద్దు. సో, కంటిన్యూయస్‌గా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే గనక ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అయినా గూడా ఎగ్జామ్ డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి మేక్ ష్యూర్ దట్ యువర్ టెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇండోర్స్ విత్ డోర్స్ క్లోజ్డ్. సో, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏమీ లేకుండా మీరు పీస్‌ఫుల్‌గా ఒక చోట కూర్చొని ఎగ్జామ్‌కి ఈ టైం అనేది డెడికేట్ చేయండి. సో, ఎగ్జామ్ వచ్చేసి 1 ½ అవర్ అయితే ఉంటుంది. సో, do not switch off the web camera or the microphone at any time during the assessment. This will lead to disqualification. సో, మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత వెబ్ క్యామ్ ఆఫ్ చేయడము, మైక్రోఫోన్ ఆఫ్ చేయడం వల్ల డిస్‌క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా మీరు ఈ ఎగ్జామ్ అనేది రాయండి. డూస్ అండ్ డోంట్స్ అనేవి క్లియర్‌గా చదువుకోండి. సో, ఈ విధంగా మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్ అనేది అసెస్మెంట్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో, ఎవరైతే ఎగ్జామ్‌లో క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి హెచ్ఆర్ ద్వారా ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉంటుంది. సో, అక్కడ మీ ఇంట్రడక్షన్ అడుగుతారు. అలాగే మీరు ఏదైనా ఈ ఫీల్డ్‌లో కాకపోయినా ఇంకేదైనా అదర్ ఫీల్డ్‌లో గనక ఎక్స్‌పీరియన్స్ ఉందా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా ఇంగ్లీష్‌లో మీరు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్‌లో మీకు ఎటువంటి డౌట్లున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే ఎవరైతే పార్ట్ టైమ్‌గా హోమ్ ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నారో, ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ పార్ట్ టైమ్‌గా స్టూడెంట్స్ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ ఇచ్చి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.